బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ లో కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. మంత్రి కోమటిరెడ్డితో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు భేటీ కొనసాగుతుంది. భేటీలో బాపినీడు, సుప్రియ పాల్గొన్నారు. షూటింగ్ బంద్ అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ అందిస్తారు. వాసు, చెప్పండి. అటు కోమటిరెడ్డితో అయితే అటు దిల్ రాజు అలాగే సుప్రియ కూడా సమావేశంలో పాల్గొన్నారు. మరి ఈ రోజుతో ఈ సమస్య ఏమైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా? టాలీవుడ్ కార్మికుల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. గత 8 రోజులుగా వాళ్ళు ఆందోళన బాటపట్టిన నేపథ్యంలో కూడా నిర్మాతల మండలికి సంబంధించి మరోపక్క ఎఫ్డీసీ చైర్మన్తో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుత సచివాలయంలో భేటీ అయ్యారు. వాళ్ళ అన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ఫెడరేషన్ సభ్యులు కూడా మంత్రిని కలవబోతా ఉన్నారు. అయితే ఇరుపక్షాలకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత ఎంత మేరకు కార్మికులు చేస్తున్న డిమాండ్లో న్యాయం ఉంది, ప్రొడ్యూసర్ల నుంచి వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ డైలీ వేతనాలు ఎలా ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా మంత్రి కోమటిరెడ్డి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ గత 8 రోజులుగా అంటే ఎలాంటి షూటింగ్స్ లేకుండా పూర్తిగా కార్మికులు ఆందోళన బాటపట్టిన నేపథ్యానికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు నిర్మాతల మండలితో పాటు ఛాంబర్లో పలు సమావేశాలు నిర్వహించారు. కానీ అవి ఎక్కడ కూడా కొలిక్కి రాని పక్షంలో చివరగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆశ్రయించారు. ఇరు వర్గాలకు సంబంధించి ఒక పక్క నిర్మాత మండలితో పాటు మరొక ఫెడరేషన్ సభ్యులకు సంబంధించి కూడా మంత్రి కోమటిరెడ్డి ఇద్దరిని కూడా పిలవడం జరిగింది. సచివాలయంలో నిర్మాతల మండలితో మాత్రం ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది. దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ నేతృత్వంలో కూడా కొంతమంది నిర్మాతలు రావడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళు కూడా నిర్మాతలకు సంబంధించి కూడా పలువురు బాపినీడు, సుప్రియతో పాటు మరికొంతమంది రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా ప్రస్తుతం కోమటిరెడ్డి భేటీ అయ్యారు. నిర్మాతల మండలి నుంచి ఎలాంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ డిమాండ్ల పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నం సాగిస్తున్నారు అంశాన్ని సంబంధించి మనకున్నటువంటి సమాచారం ఏదైతే తక్కువ వేతనాలు ఉన్న వారికి 20% పెంచేందుకు కూడా సిద్ధమైనట్టుగా నిర్మాతలు చెప్తా ఉన్నారు. కానీ ఫెడరేషన్ మాత్రం అందరికీ దాదాపు 30% పెంచాలి అని కోరుతా ఉన్నారు. దాదాపు ఏదైతే ఈ యొక్క ఫెడరేషన్లో 24 సంఘాలు ఉన్నాయో అన్ని క్రాఫ్ట్లకు సంబంధించి అందులో దాదాపు కొంతమంది 5 నుంచి 6,000 ఉన్నటువంటి వారికి పెంచాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నిర్మాత మండలి చెప్తా ఉంటే, లేదు అందరికీ పెంచాలని మాత్రం ప్రస్తుతం ఫెడరేషన్ చెప్తా ఉంది. కొంతమందికి డైలీ వైజ్ శాలరీస్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళకి మేము పెంచమనేది నిర్మాత మండలి చెప్తోంది. మరి చూడాలి, మరి కాసేపట్లోనే ఫెడరేషన్ సభ్యులతో కూడా ఆ చైర్మన్తో పాటు మిగతా సభ్యులతో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయిన తర్వాత నిర్మాతల మండలికి సంబంధించినటువంటి నిర్మాతలు దిల్ రాజు ఏం చెప్పారు, ఇక ఫెడరేషన్ సంబంధించిన సభ్యులు ఏం చెప్పబోతా ఉన్నారు, వీళ్ళ డిమాండ్లు ఏంటి, నిజంగానే వీళ్ళ న్యాయమైన డిమాండ్లే ఉన్నాయా, నిజంగా ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి వీళ్ళు చెప్తున్నట్టుగా నిజంగానే ఇబ్బందులు ఉన్నాయా అన్న అంశానికి సంబంధించి కూడా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం ప్రస్తుతం అయితే ప్రభుత్వం తరఫున కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తూ ఉన్నారు. ఇద్దరి భేటీ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వాళ్ళను సర్ది చెప్పే ప్రయత్నం అయితే సాగించే అవకాశం ఉంది. మరి దానికి ఎంత మేరకు వీళ్ళ డిమాండ్ల పరిష్కారానికి నిర్మాతల మండలి ముందుకు వస్తుంది, లేదా వీళ్ళేమైనా వెనక్కి తగ్గుతారన్న అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రాబోతుంది. చూడాలి, మంత్రి కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎలాంటి వీళ్ళకి సంబంధించిన సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాన్ని చూపుతారని చూడాలి. మరి కాసేపట్లోనే సమావేశం ముగిసిన తర్వాత మరి కాసేపట్లో ఫెడరేషన్ సభ్యులతో కూడా కోమటిరెడ్డి భేటీ అవుతారు. ఆ తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడతారా, లేదంటే మరి ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉందా చూడాలి. ఈ రోజుతో మన సమస్యపోతుందా, మళ్ళీ మొదటికి వస్తుందా, మంత్రి దగ్గర జరిగేటువంటి చర్చలు సఫలమవుతాయా లేదంటే విఫలమవుతాయా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన పంచాయతీ ప్రస్తుతం సచివాలయంలో కొనసాగుతుంది. ఇండస్ట్రీ గత కొంత రోజులుగా ఎలాంటి షూటింగ్స్ లేకుండా ఆగిపోయిన నేపథ్యంలో ఏకంగా ప్రభుత్వం ముందుకొచ్చి సమస్య పరిష్కారానికైతే పరిష్కార మార్గాన్ని చూస్తూ ఉంది. మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే జరుగుతున్న చర్చలు సఫలమవుతాయా లేదంటే విఫలమవుతాయా చూడాలి. మరి వాసు, అయితే కార్మికుల నుంచి అయితే కేవలం 30% ఇస్తే కానీ మేమైతే ముందుకు రామంటూ కూడా వారు తెగేసి చెప్తున్నారు. మరో పక్కన దానికోసం ఇటు నిర్మాత మండలి కూడా ఒప్పుకోవడం లేదు. అయితే మరి దీనికి సంబంధించి ఎవరొకరు తగ్గితే కానీ ఈ సమస్య అయితే ఒక కొలికి వచ్చే అవకాశం కనిపించట్లేదు. మరి పెంచే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? చూస్తున్నాం, ఫెడరేషన్ సభ్యులకు సంబంధించి ఖచ్చితంగా గత కొంతకాలంగా ఎలాంటి శాలరీస్లో పెంపుదల లేని కారణంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 30% శాలరీస్ పెంచాల్సినటువంటి ఖచ్చితంగా పెంచాలి అని డిమాండ్ చేస్తున్నాం. కానీ నిర్మాతల మండలి మాత్రం ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి పరిశ్రమ పరిస్థితి అంత బాగోలేదు, నష్టాల్లో ఉంది అన్న అంశాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కాకపోతే చిన్న సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా పెద్ద ఎత్తున కూడా అలాంటి జీతాలు ఇవ్వలేమని మాత్రం స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే
వీళ్ళు మాత్రం అనేక వందల కోట్ల సినిమాలు నిర్మిస్తున్న నేపథ్యంలో కూడా మాకెందుకు ఇలాంటి శాలరీస్ ఇవ్వడం లేదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అందులో కొందరికి మాత్రమే, ఎవరైతే లైట్ మ్యాన్ లాంటి చిన్న చిన్న పరిశ్రమలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులకు మాత్రమే 2,000 లోపు జీతాలు ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ 5,000, 6,000, 10,000 రూపాయలు డైలీ వేస్ శాలరీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉన్నాయని నిర్మాతలు కూడా చెప్తా ఉన్నారు. కానీ మరికొంతమంది ఏమో వీళ్ళ దగ్గర ఎవరి దగ్గరనైతే ఏదో టాలెంట్ లేకుండా ఉంటుందో, టెక్నికల్గా వాళ్ళు ఎక్కడైతే టాలెంట్ ఉండదో వాళ్లకు తక్కువ శాలరీస్ ఇస్తూ ఉన్నామన్న అంశాన్ని చెప్తా ఉన్నారు. రీసెంట్గా ఒక నిర్మాత సంబంధించి 90 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఆయన చెప్పే ఒకే అంశం, వీళ్ళ దగ్గర ఎలాంటి టాలెంట్ లేదు కాబట్టి నేను డబ్బులు అమౌంట్ చేయలేదు అన్న అంశాన్ని, అది చాలా పెద్ద ఇష్యూగా మారింది ఈరోజు. కాబట్టి ఇవన్నిటి పరిష్కారానికి సంబంధించి కూడా మధ్య మార్గంగా ప్రస్తుతమైతే మంత్రి చర్చలు జరుపుతూ ఉన్నారు. ఎంత మేరకు ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాల్సి ఉంది. ఇప్పటికైతే నిర్మాతల తరపు నుంచి 20% ఏదైతే తక్కువ శాలరీస్లో పనిచేస్తున్నటువంటి వారికి 20% పెంచేందుకు నిర్మాత మండలి ముందుకు వస్తుంది. కానీ ఫెడరేషన్ మాత్రం ఖచ్చితంగా 30% అందరికీ పెంచాలనే డిమాండ్ ముందు పెడుతుంది. మరి మంత్రి దగ్గర కూడా అదే డిమాండ్ ఉంచుతుందా, ఏమైనా వెనక్కి తగ్గుతుందా చూడాలి. నిర్మాతల మండలి లేదంటే ఇంకేదైనా ముందడుగేసి శాలరీస్ పెంచేందుకు ముందుకు వస్తుందా చూడాలి. ఒక పక్కన కొంతమంది నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కలిసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి 2 రాష్ట్రాలు కూడా ముందుకు రావాలని కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఏదైతే గొడవకు సంబంధించి కూడా ఇక్కడ పులి స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఇద్దరితో కూడా ఇరు వర్గాలకు సంబంధించి కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆ చర్చలకు సంబంధించి ఎలా ముగుస్తుంది అని చూడాలి. మళ్ళీ తిరిగి రేపటి నుంచి షూటింగ్లు ప్రారంభమవుతాయా, ఎవరైనా వెనక్కి తగ్గుతారా లేదా అనేది మాత్రం చూడాలి. దిల్ రాజుతో పాటు మరికొంతమంది నిర్మాతలతో ప్రస్తుతం సమావేశం దాదాపు 2 గంటలుగా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఫెడరేషన్ సభ్యులతో కోమటిరెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు సినీ కార్మికుల వేతనం పెంపు విషయంలో మంత్రి కోమటిరెడ్డితో సినీ నిర్మాతలు అయితే భేటీ జరుగుతుంది. మరి ఈ రోజుతో అయిన ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందా రాదో చూడాలి. మరో పక్కన అయితే నిర్మాత మండలి అయితే 30% పెంచలేమని తెగేసి చెప్పింది. కార్మికులు కూడా 30% పెంచితేనే అటు విధులకు వస్తామంటూ కూడా వారు తెగేసి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారనేది కూడా మరి కాసేపు